హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇన్ఫ్యూజ్డ్ వాటర్, దీని గురించి మీరు చాలా రోజుల నుంచి వింటూ ఉంటారు. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే ఏంటి అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాను నేను. కానీ ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా చెప్పాలనుకున్నాను. ఏంటి అంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మనము 4 అవర్స్ నుంచి ఓవర్ నైట్ వరకు సోక్ చేసి వాటర్లో, ఫ్రెష్ వాటర్లో, తర్వాత ఆ ముక్కల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, వాటర్ని మాత్రం తాగడం. ఏంటి దీనివల్ల బెనిఫిట్, అసలు ఎందుకు చేయాలి ఇట్లా? ఇప్పుడు కొంతమందికి కీరా పడదు, కొంతమందికి బీట్రూట్ పడదంటారు, మా గ్యాస్ ఫామ్ అవుతుందంటారు. మీరు ఎప్పుడైతే వాటర్లో సోక్ చేస్తారో దాని ప్రాపర్టీస్ మొత్తం వాటర్లోకి వెళ్తాయి. మీరు ఆ వాటర్ తాగినందువల్ల ఆ బెనిఫిట్ ఉంటుంది మీకు. అంటే మొత్తం 100% న్యూట్రియంట్స్ వెళ్తాయని చెప్పను, కొంతవరకు వెళ్తాయమ్మా, పర్సంటేజ్ కూడా చెప్పలేను నేను. సో ఇలా ఇప్పుడు చాలామంది ఆల్కలైన్ వాటర్ అని అడుగుతూ ఉంటారు. మనం బయట కూడా కొనుక్కొని తీసుకుంటూ ఉంటాం, రకరకాల మెషిన్స్ పెట్టుకుంటూ ఉన్నాము. ఆల్కలైన్ వాటర్ చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. నేను సింపుల్గా చెప్తాను మీకు ఆల్కలైన్ వాటర్ ఎలా చేసుకోవాలి అనేది. బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు కోసుకోండి ఒక 3 నుంచి 4 ముక్కలు వేసుకోండి. ఓకే, అలానే క్యారెట్ని ఒక 2 ముక్కలు వేసుకోండి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 250 ml గ్లాస్ ఇది. అంటే ఫ్రెష్వి తీసుకోండి, వెజిటబుల్స్ వాడిపోయినవి అట్లాంటివి తీసుకోవద్దమ్మా. కోసిన వెంటనే వేసేసి మూత పెట్టేయండి గ్లాస్ మీద, లేదా అల్యూమినియం ఫాయిల్ ఉన్న కవర్ చేసేసేయండి. ప్లాస్టిక్తో వద్దు. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మేడం మాకు ఫ్రిడ్జ్ లేదు అంటారేమో, మీరు 12 అవర్స్ సోక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 4 అవర్స్ సోక్ చేసి తర్వాత కూడా తాగొచ్చు మీరు వాటర్. కానీ దీన్ని ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం ఎంప్టీ స్టమక్ ఉన్నప్పుడు తాగితే బెటర్. అంటే మీరు 4:30కి అట్లా కాఫీ తాగారనుకోండి, 7 లోపల ఏమీ తీసుకోరు కదా, సో 6 o'clock అట్లా కూడా తాగొచ్చు. లేదా మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకొని ఫస్ట్ గ్లాస్ వాటర్ ఇది తాగొచ్చు. బెనిఫిట్ ఏంటిమ్మా దీనివలన? అసిడిటీ తగ్గుతుంది, ఆల్కలైన్ వాటర్ లాగా చేస్తుంది. మీరు ఈ ముక్కల్ని తినాల్సిన అవసరం లేదమ్మా, తెలుస్తుందా? ముక్కల్ని తినాల్సిన అవసరం లేదు, పారేసి ఓన్లీ వాటర్ని మాత్రమే తాగొచ్చు. ఓకే, సో ఇది కొంచెం అసిడిటీ ఉన్న వాళ్ళకి, ఆల్కలైన్ వాటర్ కావాలనుకున్న వాళ్ళకి అన్నమాట. ఇంకా కూడా రకరకాల కాంబినేషన్స్ చెప్తాను మీకు నేను. సో కీరా ఉంది, కీర దోసకాయ తింటే మాకు పడదు అంటూ ఉంటారు కదా, అలానే ఇదిగోండి కీరా వేసుకోండి. ఇవి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మా. కీరాని నేను ఈవినింగ్ టైం తింటే కూడా మాకు బ్లోటింగ్ ఉంటుంది, పొట్టలో ఏదో పెట్టినట్టు ఉంటుంది అంటూ ఉంటారు. నాకైతే చాలా ఇష్టం మా. మేమందరం నైట్ కూడా తింటూ ఉంటాం కీరాని. నేను ఫుల్ కీరా తింటాను ఒక్కొక్కసారి నైట్ టైం అన్నమాట. సో దీంట్లో వాటర్ వేసేసేయండి మా. ఓకే, వాటర్ వేసేసి ఇదే వాటర్ని వేస్తాను, ఉంది కదా. నైట్ అంతా సోక్ చేయండి. ఓకే, సో కీరా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అవుతుంది మీకు. సో మార్నింగ్ లేచిన తర్వాత కీరాని తీసేసి సబ్జా గింజలు లేదా చియా సీడ్స్ ఉంటాయి కదమ్మా, దీంట్లో కలుపుకొని 1 or 2 స్పూన్స్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మీరు 1-2 స్పూన్లు సబ్జా గింజలు కలుపుకొని 1 స్పూన్ తేనె వేసుకొని తాగారు అంటే మీకు బాడీలో ఎలాంటి హీట్ ఉన్నా కానీ తగ్గిపోతుంది. ముఖ్యంగా సమ్మర్లో భలే పనిచేస్తుంది మా. మీరు ఇంకా దీని ప్లేస్లో కావాలంటే 3-4 సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు, 2-3 గుమ్మడికాయ ముక్కలు వేసుకోవచ్చు, 2-3 బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది స్పెషల్గా బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఇంకా కొంతమందికి ఏంటి అంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి అల్లంతో ట్రై చేయొచ్చుమా. నేను ఇక్కడ చూపించడం లేదన్నీ. సో అల్లం కొంచెం చితగ్గొట్టేసి ఒక 1/4 ఇంచ్ అల్లాన్ని కొంచెం చితగ్గొట్టేసి సేమ్ వాటర్లో నానబెట్టుకోండి. ఉదయం తాగేటప్పుడు అల్లానికి కొంచెం ఒక పావు స్పూను హనీ వేసుకొని తాగండి మా. చాలా బాగా పనిచేస్తుంది అది కూడా అన్నమాట. అంటే కఫం ఎక్కువగా ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది. తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది.
అలానే స్పైసెస్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏంటి అంటే కొంచెం చెక్క, కొంచెం లవంగాలు కచ్చా పచ్చా దంచి వేయండి. చెక్క అంటే ఇంత కొంచెమ్మా, చాలా చిన్న ముక్క దంచండి. ఒక 2-3 లవంగాలు దంచండి. ఇవి ఇన్ఫ్యూజ్ చేయండి, వాటర్లో వేసి పెట్టండి. మార్నింగ్ లేచి ఆ వాటర్ తాగొచ్చు మీరు. కానీ అసిడిటీ ఉన్న వాళ్ళు తాగొద్దమ్మా. ఇంకా మీకు డైజెషన్ బాగుండాలి అంటే ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను. ఇన్ఫ్యూషన్ ధనియాలు, జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకోండి, 1 స్పూన్ ధనియాలు తీసుకోండి, కచ్చాపచ్చా దంచండి. సేమ్ ఒక 200 to 250 ml వాటర్లో సోక్ చేసుకోండి మా. సోక్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఉదయాన్నే అవి వడగట్టేసి వాటర్ తాగండి. మీకు కాన్స్టిపేషన్ ఉండదు, డైజెషన్ బాగుంటుంది, బ్లోటింగ్ తగ్గుతుంది. ఇవన్నీ ఈజీ టిప్స్ మా కదా, మనం ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు కదా. దీనికోసం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమందికి అసలు బీట్రూట్ టచ్ చేయరు అసలు. అలాంటి వాళ్ళు కూడా ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చక్కగా తాగొచ్చు. ఇంకా చాలా ఉన్నాయమ్మా. మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలి అంటే చెప్పండి, అడగండి కామెంట్ సెక్షన్లో, నేను చెప్తాను. సో ఇలా డిఫరెంట్ పర్పస్లకి ఇలా. కానీ మీరు ఏం చేయాలి అంటే వీటిల్లో నిమ్మకాయ ఎక్కువగా యాడ్ చేయొద్దు. చాలామంది నిమ్మకాయను ఉదయాన్నే ఓ అంటూ పిండేసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ వాడారు అంటే వెంటనే తేనె కూడా వాడండి మా పక్కనే, అది చెప్తాను. ఇప్పుడు నిజమే కొంతమందికి నిమ్మకాయ చాలా ఇష్టం. స్లైసెస్ కోసి పెట్టుకోండి, ఇట్లా కాదు, రౌండ్ స్లైసెస్ కోసి పెట్టుకొని ఒక 2 స్లైసెస్ పెట్టుకోండి. నైట్ అంతా సోక్ చేసుకోండి మా. ఉదయాన్నే తీసేసి దానికి 1 స్పూన్ హనీ కలుపుకొని తాగండి. మీకు అసిడిటీ రాకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బెనిఫిట్ కూడా ఉంటుంది. విటమిన్ సి కూడా చక్కగా దొరుకుతుంది. అలా కూడా చేయొచ్చు అన్నమాట. ఇకపోతే కీర గుజ్జు చూపిస్తున్నాను నేను మీకు కదా. సో ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామంది కీరాని ఇలా చక్రాల్లాగా కోసి పెడుతూ ఉంటారు ఇలా. ఇది ఏం చేస్తున్నా ఏమి చేయదు, ఊరికే స్టైల్గా ఉంటుంది మనం కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు, ఏం పని చేయదు. మీరు కీర ఫుల్ బెనిఫిట్ కావాలి అంటే కాటన్ తీసుకోండి మా. మనకు స్టెరిలైజ్డ్ కాటన్ దొరుకుతుంది బండిల్స్. కళ్ళమైన తీసుకోండి చిన్నవి, ఇలా ముంచండి మీరు. లేదా నేను పల్ప్ చూపిస్తున్నాను, మీరు జ్యూస్లో కూడా తీసుకోవచ్చు. ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది మా నీట్గా. చూడండి, దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి కళ్ళ మీద పెట్టుకోండి. మీకు అప్పుడు బెనిఫిట్ చాలా బాగుంటుంది, కళ్ళకి చాలా చల్లగా ఉంటుంది. ఎంత రెడ్గా ఉన్నా కానీ ఐస్ మీకు ఒక 5 మినిట్స్లో నార్మల్ వస్తాయి. ముఖ్యంగా ఎండల్లో తిరిగే వాళ్ళకి, వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ టిప్ భలే పనిచేస్తుంది మా. ఎలా అంటే కీర జ్యూస్ తీసుకోండి, అంటే దీన్ని స్ట్రెయిన్ వడగట్టామంటే వాటర్ వచ్చేస్తుంది కదా, దాంట్లో ముంచండి. దీన్ని ముంచేసి కళ్ళ మీద పెట్టుకోండి, ఈ కన్ను మీద ఈ కన్ను మీద. ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే కొంచెం కూల్గా ఉంటుంది, ఇంకా రిలాక్స్ అవుతారు. జస్ట్ 5 మినిట్స్. ముఖ్యంగా ఈ ఐటీ ప్రొఫెషనల్స్, ఎప్పుడు సిస్టమ్ ముందు ఉండే వాళ్ళకి కూడా భలే పనిచేస్తుంది మా ఇది. ఇలా చేయండి, అంతేగాని చక్రాల్లా కోసి పెట్టుకోకండి, అదేం పెద్దగా బెనిఫిట్ ఉండదు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను మా. మీకు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ మా.